నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడంలో పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే దివ్య విశేషంగా కృషి చేస్తున్నారని, రానున్న రోజుల్లో నియోజకవర్గ రూపురేఖలు పూర్తి స్థాయిలో మారి రాష్ట్రంలోనే ఆదర్శప్రాయంగా నిలుస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. కాకినాడ జిల్లా తుని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, అధికారం చేపట్టిన దగ్గర నుండి వివిధ మార్గాల ద్వారా సుమారు 120 కోట్ల నిధులు మంజూరు కావడం ఎంతో సంతోషదాయకమని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గానికి ఎయిర్ స్క్రిప్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేయడంతో యనమలకు విశేషంగా ఉందన్నారు. బహుళ పరిశ్రమలలో ఇటువంటి ఆధునిక అభివృద్ధి వలన యువతకు మరిన్ని ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ తాండవ చైర్మన్ సుర్ల లావరాజు, మాజీ సర్పంచ్ సంఘం అధ్యక్షులు చింతమనేని అబ్బాయి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈరోజు తుని నియోజకవర్గం పారిశ్రామికంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నందుకే కారణం ఈవేళ తొండంగి మండలంలో వచ్చినటువంటి ఇండస్ట్రీస్ వల్ల ఈ అన్నిటికీ రావడానికి ముఖ్య కారకులు గౌరవనీయులు రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు, గౌరవనీయులు రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రులు యనమల రామకృష్ణ గారి ఒక కృషి అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ పారిశ్రామికంగా మన ఏరియాలో అభివృద్ధి చెందడానికి ప్రముఖ పాత్ర, అదేవిధంగా ఈ పారిశ్రామికంగా వచ్చినటువంటి ఈ యొక్క ఇండస్ట్రీస్ అన్నీ దీని యొక్క ఇంపోర్టు, ఎక్స్పోర్టు, అటు పోర్టు, అదే రకంగా ఇప్పుడు వచ్చేది ఎయిర్ స్క్రిప్ట్ కూడా. ఎందుకంటే దీనిలో కొన్ని సముద్ర మార్గంగా విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది, కొన్ని ఆకాశ మార్గంలో వెళ్ళడానికి జరుగుతాయి. అదేవిధంగా ఈ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరొచ్చినా కూడా ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగి రావాలి, లేదంటే రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగి రావాలి. ఆ విధానం కాకుండా డైరెక్ట్గా వాళ్ళు ఢిల్లీ నుంచి సొంత ఫ్లైట్లో వచ్చి ఇక్కడ దిగి ఈ యొక్క కంపెనీ విధి విధానాల్లో చూసుకొని వెళ్ళడానికి అవకాశం ఉండేలాగా ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యాక్టరీలు కాకుండా ఇంకా దీనికి అనుబంధంగా అక్కడ SEZ ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఉంది కాబట్టి దానిపైన ఇంకా కొన్ని అనుబంధంగా కొన్ని ఇండస్ట్రీస్ రావడం అవకాశం ఉంది. ఇవన్నీ కూడా అభివృద్ధి చెందితే మన తుని నియోజకవర్గం ఒక బంగారు భవిష్యత్తు మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చేసే కృషి, అభివృద్ధి యొక్క కార్యక్రమాలన్నీ కూడా మనం చాలా ఎక్కువగా మన ఈ తరం చూడడానికి అవకాశం ఉంటాయి. ఎందుకంటే రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో, అలాగే రోడ్డు కనెక్టివిటీ కానీ అన్ని రకాలుగా రైలు మార్గాలు కానీ, అదే రకంగా ట్రైన్ కూడా రూటు వేయడం జరుగుతుంది. ఒక ట్రాక్ కూడా వేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎయిర్ స్క్రిప్ట్ వచ్చింది. అదే రకంగా నీటి మార్గంలో అక్కడ పోర్టు జరుగుతుంది. అంటే ఇన్ని రకాలుగా మన ఏరియాని అభివృద్ధి చేయడానికి ప్రముఖ పాత్ర వహించినటువంటి గౌరవనీయులు